ఎవరు చెప్పారు హౌస్ఫుల్ బోర్డ్స్ సినిమా థియేటర్స్కే ఉంటాయని? బిర్యానీ ఫ్యాక్టరీలకు కూడా ఉంటాయండి హౌస్ఫుల్ బోర్డ్స్. మేము అసలు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాం తెలుసా? బై ద వే, హలో, హాయ్, నమస్తే అందరికీ. దిస్ ఇస్ దీప్తి అండ్ వెల్కమ్ టు దిస్ యమ్మియెస్ట్ ఎపిసోడ్. ప్రస్తుతం మేము తెల్లాపూర్ గోపన్నపల్లి రోడ్లో ఉన్నటువంటి ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీకి వచ్చేసామన్నమాట. జనాలు ఎక్కడెక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు. అసలు ఇక్కడ ఫుడ్ అంతా యమ్ముగా ఉంటుంది. ఏం చేస్తున్నారు, ఎలా చూపించాలి అని ఎన్నిసార్లు అన్నా సరే, ఇప్పుడు మేము చాలా బిజీ ఉన్నాం, ఇప్పుడు కుదరదండి అని హౌస్ఫుల్ బోర్డ్ పెట్టిన వాళ్ళు ఫైనల్లీ వి ఆర్ లక్కీ ఎనఫ్ టు కమ్ హియర్ అండ్ సీ వాట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్. సో ఈ బిర్యానీ ఫ్యాక్టరీ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి 300 రకాల బిర్యానీలు అవైలబుల్గా ఉన్నాయి. ఒక సివిల్ ఇంజనీర్, అది కూడా అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్న టైంలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఒక ఆలోచనతో స్టార్ట్ చేసినటువంటి ఈ ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీ ఇప్పుడు ఎన్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్, 1500 మంది కుటుంబాలు ఈ ఎంఆర్సిబిని బేస్ చేసుకొని జీవిస్తున్నారు అని అంటే ఏమాత్రం అతిశయం కాదు. మరి ఈ కొత్త బ్రాంచ్ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఫుడ్ ఏ రకంగా ఉంటుంది, ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ డైరెక్ట్గా మనం కూడా లోపలికి వెళ్ళి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమాన్. హలో అండి, నమస్తే. అసు గారు బాగున్నారా? సో ది మ్యాన్ బిహైండ్ మోడల్ రైతు చికెన్ బజార్ బిర్యానీ ఫ్యాక్టరీ, వాసుదేవరావు గారు. హలో వాసు గారు, ఎలా ఉన్నారు? అంతా బాగున్నాం అండి. ఇక్కడ ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీ గోపనపల్లి తెల్లపూర్ రోడ్లో కొత్తగా పెట్టాము. మీరు వచ్చినందుకు చాలా సంతోషం, హ్యాపీ. మీ ద్వారా మాకు కొంచెం పబ్లిక్కి మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాం. సార్, బేసికల్గా అసలు స్టార్ట్ చేసే ముందు మోడల్ రైతు చికెన్ బజార్ ఎంఆర్సిబి పేరు ఎలా వచ్చిందో చెప్పండి. 1990లో మన హౌసింగ్ బోర్డు రైతు బజార్ ఉండేది. ఆ రైతు బజార్ పక్కనే మేము ఈ సబ్జెక్టును, ఈ కాన్సెప్ట్ను స్టార్ట్ చేసాము. దానికి రైతు బజార్ పక్కకున్నాం కదా అని రైతు బజార్కు రిలేటెడ్గా ఉండాలని మోడల్ రైతు చికెన్ బజార్ అని పెట్టాము. అయితే ఆ మదర్ నేమ్ లాంగ్ ఉందని చెప్పి దాని అబ్రివేషన్ కట్ చేసి ఎంఆర్సిబి అని చేసాము. అది నేషనల్ లెవెల్ రిజిస్టర్డ్. అది ఎంఆర్సిబి. అది ఎంఆర్సిబి నాన్ వెజ్ సూపర్ మార్కెట్ అయింది, ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీ అయింది, ఎంఆర్సిబి రెస్టారెంట్స్ అయినాయి. ఇట్లా ఎంఆర్సిబి స్ప్రెడ్ అయ్యి ఫుడ్ చైన్ ఇంకా ఎంత ఎదుగుతుందో, ఇంకా ఎదగాలి అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి మీ ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీని అలా పార్ట్ బై పార్ట్ ఎక్కడ ఏం జరుగుతుందో చూపించేస్తారా మాకు? ఖచ్చితంగా చూపిస్తామండి. వెల్కమ్, స్వాగతం. థ్యాంక్ యూ. పదండి. సో ఫస్ట్ ఏ సెగ్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తామో చెప్పండి. అంటే ఎంఆర్సిబి అనేది నాన్ వెజ్ సూపర్ మార్కెట్. జస్ట్ లైక్ అన్ని రకాలు ఒకే చోట నాన్ వెజ్ కానీ వెజ్ కానీ పొందుపరిచి కస్టమర్లకు అందించే కాన్సెప్ట్ అనేది 1990లో స్టార్ట్ చేశాము. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే తందూరి డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాము. పర్ఫెక్ట్. ఇది తందూరి డిపార్ట్మెంట్లో లైవ్ ఇస్తాము. ఓకే. అంటే బిఫోర్ అనేది చేయం, అసలు చేయరు. కస్టమర్ ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేస్తాడో తనకు కావాల్సిన ఐటమ్ను మన తందూరి మాస్టర్, అసిస్టెంట్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తారు. కస్టమర్ చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందట చేసి వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటాం. పార్సల్ అంటే పార్సల్, రెస్టారెంట్లో అయితే రెస్టారెంట్, అయితే డ్రైవిన్ అంటే డ్రైవిన్. ఓహో, ఇక్కడే చేసి ఇంకా అసలు వచ్చిన క్లయింట్ ఎక్కడైనా సరే ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించవచ్చు అనమాట టేస్ట్ ని. 3 యాంగిల్స్ లో సర్వీస్ ఉంటుంది. వన్ ఇస్ ద ఏసీ అండ్ నాన్ ఏసీ ఉంటుంది. ఓకే. సెకండ్ వన్ పార్సల్, థర్డ్ వన్ డ్రైవింగ్. కార్లో కూర్చున్న వాళ్ళకి సర్వీస్ చేస్తారు. డైరెక్ట్ గా అక్కడే కూర్చొని తినచ్చు హ్యాపీగా. సో ఇప్పుడు మాకేం చేయిస్తున్నారు అది చెప్పండి ఫస్ట్. తందూరి డిపార్ట్మెంట్ లో ఒక 20 వెరైటీస్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మీకు చూపించేది చికెన్ టిక్కా, తంగిడి కబాబ్. తంగిడి కబాబ్ అండ్ చికెన్ టిక్కా, ఇవి మీ సిగ్నేచర్ డిషెసా ఎంఆర్సిబిలో? ఓకే. సో ఈసారి మీరు ఎప్పుడైనా ఎంఆర్సిబిని విజిట్ చేయాలి అని అనుకుంటే తంగిడి కబాబ్ అండ్ చికెన్ టిక్కా, ఈ రెండు తండూరులో స్పెషల్స్ అంట. సో మీరు డెఫినెట్లీ అవి ట్రై చేసి తీరాలి. మీన్వైల్ అవి ఎలా ఉన్నాయో. రెగ్యులర్ గా ఉన్న వాటిలో ఇవి స్పెషల్. బ్యాకింగ్ లో ఉన్నాయి, కౌజు పిట్ట కూడా ఉన్నది. అదే వాటి గురించి లోపలికి ఇంకా మనం చాలా మాట్లాడుకోవాలి. చెప్తున్నా, అది కూడా తందూరి ఉంది. కౌజు పిట్ట తందూరి ఉన్నది. తర్వాత ఈ పన్నీర్ టిక్కా ఉంటుంది. ఇంకా మన పీతల తందూరి కూడా ఉంటుంది. ప్లస్ రొయ్యల తందూరి ఉంటుంది.
చేప బోన్లెస్తో చేప తందూరి అంటే ఈ ఎక్కువ కనపడేటివి చికెన్ టిక్కా, మలై కబాబ్, తందూరి ఫుల్ బాడ్, చికెన్ వింగ్స్ ఎక్కువగా సేల్ అవుతాయి కాబట్టి అది మనకు కనిపిస్తాయి. ఈ కనిపించని ఇంతకుముందు చెప్పినవి అయితే ఉన్నాయో కనిపించనివి అది చాలా హైలైట్గా ఉంటాయి. ఇంకా సూపర్ హైలైట్ ఉంటాయా? ఏది హైలైట్ ఉండదు. ఆ హైలైట్ పేరు వినే అసలు ఒకసారి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది అని చూడడానికి వచ్చేసాం మేము. సో మీరు 1 by 1 చూపించండి. అన్నీ చేయడానికి కుదరదు కాబట్టి ఇక్కడ ఎక్కువగా వెళ్ళేవి తంగడి కబాబ్ అండ్ చికెన్ తండూరి, చికెన్ టిక్కా. సో ఇవి ఫస్ట్ చేసేద్దాము, చూసేద్దాం ఎలా చేస్తారో. దాని తర్వాత లోపలికి వెళ్దాం. ఇందాక ఆయన చెప్పినట్లుగా నాన్ వెజ్ సూపర్ మార్కెటే ఇది కాబట్టి లేనిది లేదు ఇక్కడ. సో జస్ట్ గివ్ ఇట్ అ షాట్. రెడీమేడ్ స్పైసెస్ అనేది వాడడం. మనం నెంబర్ 1 క్వాలిటీ ఉన్నటువంటి ఇలాచి కావచ్చు, చెక్క కావచ్చు, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మసాలా, స్పైసెస్ అన్ని ఒరిజినల్ తీసుకొచ్చి మేమే ఇక్కడ వాటిని గ్రైండ్ చేసి అప్లై చేస్తాం. సో మీ స్టైల్లో ఉంటుంది మసాలా, ఆ మసాలాకి ఎక్కువ డిమాండ్. ఆ ఒరిజినల్ స్పైసెస్ అనేది చాలా వరకు 99% వాడరు. రెడీమేడ్ ఇన్స్టాంట్గా తొందరగా అయిపోతుంది, ఈజీ ఉంటుంది అనే టైప్లో వాడతారు. కానీ మనం దానికి ఛాన్స్ ఇవ్వం. అన్ని ఒరిజినల్ స్పైసెస్ తీసుకొచ్చి హోల్ స్పైసెస్ తీసుకొచ్చి మేమే గ్రైండ్ చేసుకొని అప్లై చేస్తూ ఉంటాం. సో బేసికల్గా వాసు గారు మీకు కూడా ఎలా కుక్ చేయాలి ఏంటి అన్నది అసలు తెలుసా? అంటే ప్రతి దాంట్లో తెలుసు. మీరు కుక్ చేస్తారా అప్పుడప్పుడు? బేసికల్గా కుకింగ్ చేయలేదు. ఈ కాన్సెప్ట్లో దిగినాక మనం చెఫ్స్ చేస్తుంటే మనం చూడడం, మనం నేర్చుకోవడం, అవసరం అనుకుంటే ఒక టైంలో చెఫ్ రాకపోతే మనం కూడా కుక్ చేయడం. అది కూడా జరిగిందా? సో మీరైతే బాగా ఏం కుక్ చేస్తారు చెప్పండి? నేను చికెన్ ఐటమ్స్ చేస్తాను. ఎక్కువ వరకు చికెన్ ఐటమ్స్ చేస్తాను. సూపర్. అసలు ఈవెన్ దో ఇప్పుడు కూడా స్టిల్ నేను సర్వ్ చేస్తూ ఉంటాను కస్టమర్లకు. బిర్యానీ ప్యాకింగ్ అంటే నేనే చేస్తూ ఉంటాను. బిర్యానీ పార్సల్ ప్యాకింగ్ అంటే అసలు ఓనర్ అన్న ఫీలింగ్ కాకుండా మీరు కూడా కలిసి మీ టీంతో పనిచేస్తారు అనమాట. ఫౌండర్ కమ్ చైర్మన్ కమ్ ఆల్సో 24/7 ఎనీ టైమ్ అవైలబుల్ పర్సన్ కూడా కదా. ఎవరు రాకపోయినా ఆ డ్యూటీ మీరు చేస్తారు అంటున్నారు కదా. మరి 15 hours ఉంటారు ఇక్కడ. సో అదే మీ MRCB సక్సెస్ కి కారణం అనుకోవాలా? మనం 1990లో స్టార్ట్ చేసినప్పుడు సింగిల్గా స్టార్ట్ చేసాము. ఇవాళ మనకి చెప్పకుండా మనకి 100 outlets ఉన్నాయి. వండర్ఫుల్, సూపర్. మన కింద అంటే మనం ఇచ్చింది అఫీషియల్గా 50 అయినా కూడా అన్అఫీషియల్గా మన సారే కదా, మన వాళ్ళే కదా అని మన వరంగల్లో ఉన్న వాళ్ళందరూ పెట్టారు. మాది ప్రాపర్ వరంగల్. అక్కడ తెలిసిన వాళ్ళం కాబట్టి మనం అడగకుండానే డైరెక్ట్ MRCB అనే బోర్డు పెట్టుకోవడం, వాళ్ళ జీవనోపాధి చేసుకోవడం జరుగుతుంది. సో మీరు సర్వైవ్ అవ్వడమే కాకుండా ఇంకా చాలా మందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించారు. 1500 కుటుంబాలు ప్రస్తుతున్నాయి. ఎక్సలెంట్ అండి, అసలు సూపర్. అసలు మీకు ఎట్లా స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ చేయాలి MRCB అనేది? అంటే జనరల్ నేను అన్ఎంప్లాయిడ్ సివిల్ ఇంజనీర్. నేను అన్ఎంప్లాయిడ్ సివిల్ ఇంజనీర్. ఓకే. అప్పుడు 1990లో జాబ్ కూడా వచ్చింది. కొనసాగితే టెంపరీ జాబ్ వచ్చింది. ఆ టైంలో ఎందుకో నాకు బిజినెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ చాలా ఉండే. దాన్ని బేస్ చేసుకొని ఈ ఫీల్డ్లో దిగాను. సూపర్. అసలు అంటే మనం అంటూ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మన జీవనోపాధి కావాలి అంటే ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్సీ ఉండాలనేది మైండ్లో ఎక్కువ. దాన్ని బేస్ చేసుకొని ఈ లైన్ సెలెక్షన్ చేసుకున్నాను. ఇది ఆటోమేటిక్గా రావడానికి బ్రాండింగ్ అయిపోయింది. మన కింద కొంత అంటే ఒక 50 members అఫీషియల్గా బ్రాండ్ తీసుకొని నడిపిస్తున్నారు. MRCB అనేది బ్రాండ్ మార్కెట్లో. అసలు MRCB అనే టైటిల్ని ఎలా ఫిక్స్ చేసుకున్నారు, ఈ విశేషాలన్నీ, MRCBని స్టార్ట్ చేసిన తర్వాత ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందర ఆయన చెప్తున్నారే కానీ ఆ కబాబ్ వాసనలకి నా మైండ్ అటే వెళ్ళిపోతుంది. ఒకసారి ఇక్కడ కబాబ్ ఏ స్టైల్లో చేస్తారో చూద్దాం పదండి.